స్టాలిన్ రాచేస్తున్న భాషా ఉద్యమం ఓ నిప్పురవ్వగానే కనిపిస్తుండొచ్చు. కానీ దక్షిణాదితో పాటు ఉత్తరాదికి కూడా దావానలంలా వ్యాపించబోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నోసార్లు ఈ భాషా గొడవలు జరిగాయి. 2 ఏళ్ల క్రితం సింగర్ మంగ్లీపై దాడి జరిగింది గుర్తుందా? బళ్ళారి ఉత్సవాల్లో పాటలు పాడమని పిలిస్తే వెళ్లారు. ప్రోగ్రాంలో పాటలు పాడింది, అంతా బాగానే జరిగింది. కానీ తిరిగి వెళ్తున్నప్పుడు ఉన్నట్టుండి ఆమె కార్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎవరో రాళ్లు విసిరారు. అంతకుముందు ఆమె మేకప్ టెంట్లో కూడా జొరబడ్డారు. పోలీసులు లాఠీలు పట్టుకుంటే తప్ప గొడవ సద్దుమణగలేదు. ఇంతకీ ఎందుకా గొడవ జరిగింది అని ఆరా తీగా వినిపించిన వర్షన్ ఏంటంటే ఆమె కన్నడంలో మాట్లాడకపోవడం. అప్పటి వరకు కన్నడ పాటలే కదా పాడింది అంటే నో, అంతటితో సరిపోదన్నారట కన్నడిగులు. ప్రశాంత్ నీల్ తెలుసుగా, కేజీఎఫ్ సలా డైరెక్టర్. ఉన్నట్టుండి తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని క్లోజ్ చేశారు. కారణం, ప్రభాస్తో ఓ సినిమా, ఆ తర్వాత ఎన్టీఆర్తో మరో సినిమా తీస్తున్నాడని, ఎక్కువగా తెలుగు హీరోలతోనే తీస్తున్నాడనేది కన్నడిగుల కంప్లైంట్. ఏం కేజీఎఫ్ 1, 2 ఇచ్చారుగా, సరిపోదా అంటే సరిపోదట. ఆ ట్రోలింగ్ తట్టుకోలేక సోషల్ మీడియా నుంచే పూర్తిగా బయటకు వచ్చేశారు. ఈ మధ్య మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దులో ఏ కారణంగా గొడవ జరిగిందో తెలుసు మనందరికీ. మహారాష్ట్రకు వెళ్తున్న కర్ణాటక బస్సులోని కండక్టర్ ప్రయాణికులకు మరాఠీలో సమాధానం ఇవ్వలేకపోయాడు. దీంతో మాటా పెరిగి కండక్టర్తో సహా డ్రైవర్ను కొట్టారు. మనోళ్లని మరాఠీలు కొట్టారట అనే వార్త కర్ణాటకలో వైరల్ అవడంతో మరాఠీ బస్సు డ్రైవర్ కండక్టర్పై దాడి చేశారు. ఇక నటి రంజనా నాచియార్ తమిళనాడు బీజేపీలో చాలా యాక్టివ్గా ఉండే పర్సన్. సడన్ గా పార్టీకి రాజీనామా చేశారు. తమిళనాడులో బలపడాలనుకుంటున్న సమయంలో ఆ పార్టీకి తగిలిన దెబ్బ ఇది. కారణం, త్రిభాషా సూత్రం. తమిళం నేర్పించండి, ఇంగ్లీషు చెప్పుకోండి, దాంతోపాటు బడి పిల్లలకు హిందీ కూడా నేర్పించండి అని కేంద్రం అన్నందుకు ఏకంగా రిజైన్ చేసి వెళ్లిపోయారు. అసలు ఇదంతా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే త్వరలోనే తమిళనాడులో మరో భాషా ఉద్యమం మొదలు కాబోతుండడమే. ప్రాంతీయ భాషలు వర్సెస్ హిందీ అనే ఉద్యమం మళ్లీ పురుడు పోసుకుంటోంది. ఇంతకీ ఏంటి భాషా ఉద్యమం? గతంలో ఇలాంటి ఉద్యమాలు ఏ పరిస్థితుల్లో జరిగాయి? అసలు భాషల పేరుతో గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? లేటెస్ట్గా తెలుగు రాష్ట్రాల్లోనూ మొదలైంది రగడ. ఈ అంశంపై కంప్లీట్ ఎనాలిసిస్ ఇవాల్టి ఎక్స్క్లూజివ్లో. తెలంగాణ ప్రభుత్వం ఓ ఉత్తర్వు జారీ చేసింది. ఇకపై రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో, అది సిబిఎస్ఈ కావచ్చు, ఐసిఎస్ఈ కావచ్చు, ఐపీ బోర్డుల పరిధిలో ఉన్న స్కూళ్లు కావచ్చు, తెలుగులో బోధన తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ మెమో విడుదల చేసింది. నిజానికి నిర్బంధ తెలుగు బోధన చట్టం 2018లోనే వచ్చింది. కానీ పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు. కానీ ఈ చట్టాన్ని ఇకపై పకడ్బందీగా అమలు చేయాలనుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటి వరకు జరుగుతున్నది ఏంటంటే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మాత్రమే తెలుగు సబ్జెక్ట్ చెప్తున్నారు. ఎందుకంటే జాతీయ విద్యా విధానంలోని రూల్ ప్రకారం త్రిభాషా సూత్రం తప్పనిసరి. అంటే విద్యార్థులు ఇంగ్లీష్, హిందీతో పాటు స్థానిక భాష అయిన తెలుగును కూడా కంపల్సరీ చదవాలి. 8వ తరగతి వరకు మాత్రమే ఈ రూల్. 9, 10 తరగతులకు ఈ రూల్ లేదు. దీంతో కొన్ని సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐపీ బోర్డుల స్కూళ్లలో ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా తీసుకుంటూ సెకండ్ లాంగ్వేజ్గా హిందీని తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఉంటున్న ఉత్తర భారతదేశానికి చెందిన విద్యార్థులు, ఇతర రాష్ట్రాల విద్యార్థులు హిందీని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నారు, తెలుగుని వదిలేస్తున్నారు. కానీ ఇకపై అలా జరగడానికి వీల్లేదంటోంది తెలంగాణ ప్రభుత్వం. 9, 10 తరగతుల్లో కూడా తెలుగును ద్వితీయ భాషగా చదవాల్సిందేనంటోంది. ఇప్పటివరకైతే ఎలాంటి వ్యతిరేకత, నిరసన రాలేదు. కానీ మన పక్క రాష్ట్రాల్లో ప్రాంతీయ భాషల మధ్య, ప్రాంతీయ భాషలు హిందీకి మధ్య రగడ జరుగుతున్న సమయంలోనే ఈ ఆర్డర్స్ రావడంతో ఈ టాపిక్ చెప్పుకోవాల్సి వచ్చింది. యాదృచ్ఛికమో ఏమో, ఏపీలో కూడా ఈ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంపై శాసన మండలి వేదికగా పెద్ద రచ్చ జరిగింది. గవర్నర్ ప్రసంగంలో 6.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 4 లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తాయనుంది. కానీ తెలుగులో మాత్రం 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశాం అని ఉంది. బహుశా ట్రాన్స్లేషన్లో జరిగిన మిస్టేక్ ఇది. సో గవర్నర్ ప్రసంగం ఇంగ్లీష్లో ఉంది కాబట్టి దాని ప్రకారమే వివరణ ఇచ్చుకుంటూ వెళ్ళింది కూటమి ప్రభుత్వం. కానీ తెలుగులో వేరేలా ఉంది కదా అంటూ వాదిస్తూ వెళ్ళింది ప్రతిపక్షం. అటు తిరిగి ఇటు తిరిగి గత వైసీపీ ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియంపై జరిగిన చర్చ దాకా వెళ్ళింది. తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు ఇలా తెలుగు భాషపై ప్రత్యేక ప్రస్తావనలు వచ్చాయి. అది కూడా
ప్రాంతీయ భాషలకు హిందీ భాషకు మధ్య వివాదం జరుగుతున్నప్పుడే వచ్చిన టాపిక్స్ ఇవి. నియమించలేదు, అవకాశాలు కల్పించబడింది, ఆపర్చునిటీ క్రియేట్ చేశాం. ఆపర్చునిటీ క్రియేట్ చేశాం. నేను 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను చెప్పావా? 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పలేదు. అవకాశాలు కల్పించబడి నియమించని చెప్పలేదు. ఇంతకీ తమిళనాడు సమస్య ఏంటి? హిందీ భాషను అనుమతిస్తే తమిళం కనుమరుగవుతుందనే భయమా? సీఎం స్టాలిన్ ఎక్స్లో చేసిన మెసేజ్ చూస్తే తమిళం ఖచ్చితంగా కనుమరుగవుతుందనే అంటున్నారు. ఒక్క హిందీ భాష కారణంగా గత 100 ఏళ్లలో ఉత్తర భారతంలోని 25 భాషలు కనుమరుగయ్యాయని చెబుతున్నారు సీఎం స్టాలిన్. వాటిలో భోజ్పురి, మైథిలి, బుందేలి, గర్వాలి, కుమావోని, మాగాహి, మార్వారి, మాల్వి, ఛత్తీస్గఢీ, సంథాలి, అంజింకా ఇలా ఎన్నో భాషలు మనుగడ కోసం ఎదురు చూస్తున్నాయంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. అసలు ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు హిందీ రాష్ట్రాలు కావు అంటూ సరికొత్త చర్చ తీసుకొస్తున్నారు. ఆ రాష్ట్రాల అసలు భాషలు కాలంలో కలిసిపోయాయంటూ భాషా ఉద్యమం రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడుకు అలాంటి పరిస్థితి రాకూడదని హిందీని బలవంతంగా రుద్దొద్దని చెబుతున్నామంటున్నారు సీఎం స్టాలిన్. అయితే ఈ వివాదాన్ని సీఎం స్టాలిన్ చెబుతున్న ద్విభాషా నినాదాన్ని హీరో విజయ్ మరో కోణంలో చూస్తున్నారు. చిన్న పిల్లలు కొట్లాడుకుంటున్నట్లు బీజేపీ, డీఎంకే తగులాడుకుంటున్నాయంటూ మాట్లాడారు. డీఎంకే పార్టీకి ఎన్నికల అంశం కనిపించడం లేదు కాబట్టే హిందీ అంశాన్ని ఎన్నికల అస్త్రంగా మార్చే ప్రయత్నం జరుగుతోందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. విశ్వవ్యాప్తంగా మనం సంచరిస్తున్నటువంటి సందర్భాల్లో ఎన్ని భాషలు ఒక మనిషికి వస్తే అంత మంచిది తప్ప భాష పేరుతో రాజకీయాలు చేయాలనుకోవటం మాత్రం కరెక్ట్ కాదు. అసలు ఈ మొత్తం వివాదానికి కారణమేంటి? 2020లో తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానమే. ఈ చట్టం ప్రకారం ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి ఒక్క స్కూల్లో ఇంగ్లీష్, హిందీతో పాటు ఆ రాష్ట్ర అధికారిక భాషను బోధించాలి. ఈ 3 భాషలు తప్పనిసరి. అంటే ఆటోమేటిక్గా హిందీ భాషను కూడా తప్పనిసరి చేశారు. అన్ని రాష్ట్రాల్లో దీన్ని ఒప్పుకున్నారు, కానీ తమిళనాడు మాత్రం ఒప్పుకోముగాక ఒప్పుకోమంటోంది. అలా చేస్తే భవిష్యత్తులో తమ తమిళ భాషను హిందీ మరుగున పడేస్తుందని వాదిస్తోంది. హిందీ కారణంగానే ఉత్తర భారతదేశంలో ప్రాంతీయ భాషల పరిధి తగ్గిందని చెబుతోంది. కానీ కేంద్రం మాత్రం మరో వాదన వినిపిస్తోంది. విద్యార్థులకు అదనంగా మరో భాష నేర్పిస్తే మాత్రం నష్టం ఏంటి అని ప్రశ్నిస్తోంది. అంతేకాదు, జాతీయ విద్యా విధానంలో భాగంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయకపోతే మాత్రం అలాంటి రాష్ట్రాలకు జాతీయ విద్యా విధానం చట్టం కింద ఇచ్చే ఎడ్యుకేషన్ ఫండ్స్ ఇవ్వబోమని కూడా హెచ్చరించింది. దీని కారణంగానే రంజనా నాచియార్ బీజేపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అటు సీఎం స్టాలిన్ కూడా రాష్ట్రానికి 10,000 కోట్లు ఇస్తామన్నా సరే జాతీయ విద్యా విధానాన్ని తమిళనాడులో అమలు చేసేది లేదని తేల్చి చెప్పారు. త్రిభాషా సూత్రాన్ని అమలు చేసి తమిళనాడును 2000 ఏళ్లు వెనక్కి నెట్టే పాపాన్ని తాను అనుమతించబోనని క్లారిటీ ఇచ్చారు. అయితే దేశంలోని ప్రతి ఒక్క విద్యార్థికి 2 రీజనల్ లాంగ్వేజెస్ నేర్చుకునేందుకే త్రిభాషా సూత్రం తీసుకొచ్చామనేది కేంద్రం చెబుతున్న మాట. ప్రాంతీయ భాషల ప్రాముఖ్యత ప్రధాని మోదీకి తెలుసు కాబట్టి వాటిని ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామనేది కేంద్రం వాదన. రాజ్యాంగంలో అధికార భాషలు 14 ఉంటే మోదీ ప్రభుత్వం వచ్చాక మొత్తం 21 భాషలకు అధికారిక స్థానం దక్కిందని చెబుతోంది. ఇతర దేశాలతో పోల్చితే ఒక్క భారతదేశ భాషల్లోనే గొప్ప వైవిధ్యం ఉందని చెబుతోంది. సో తమ ఉద్దేశం ప్రాంతీయ భాషలను దేశమంతా ప్రోత్సహించడమే తప్ప ఎవ్వరిపైనా బలవంతంగా రుద్దడం లేదంటోంది. కానీ తమిళులు అలా తీసుకోవడం లేదు. ఎక్కడ హిందీ బోర్డులు కనిపించినా వెంటనే నల్ల రంగు పూసేస్తున్నారు. చివరికి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోని ఉండే రైల్వే స్టేషన్లలోని పేర్లను కూడా నల్ల రంగుతో చెరిపేస్తున్నారు. ఏటీఎంలు, బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ బోర్డులపై హిందీ కనిపిస్తే చాలు దాన్ని కనిపించకుండా చేసేస్తున్నారు. ఎన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా 3 లాంగ్వేజ్ ఫార్ములాని పెడితే మళ్ళీ దే ఆర్ ఓపెనింగ్ ఏ ఫాల్ట్ లైన్ అంటారు. ఇక్కడ ఇంగ్లీషు లోకల్ లాంగ్వేజ్ మాత్రమే వాళ్ళు నేర్చుకొని ఆ ఇంగ్లీష్తో ఇంటర్నేషనల్గా, ముఖ్యంగా ఐటీ సెక్టార్లో బాగా ప్రాముఖ్యత తెచ్చుకున్న సౌత్ ఇండియన్ స్టేట్స్ని ఈ హిందీతో అనవసరమైనటువంటి కొత్త కాంట్రవర్సీని మొదలుపెట్టినట్టు అవుతుంది. తమిళనాడులో హిందీపై వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతోంది. చూస్తుంటే ఇది మరో భాషా ఉద్యమానికి దారితీసేలా కనిపిస్తోంది. గతంలో హిందీ భాషకు వ్యతిరేకంగా తమిళనాడులో 2 సార్లు పెద్ద ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమాల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు.
అవసరమైతే అలాంటి ఉద్యమాన్ని నడిపేందుకు తాము సిద్ధమేనంటూ కామెంట్ చేశారు సీఎం స్టాలిన్. హిందీపై ప్రత్యక్ష యుద్ధానికి తమిళనాడు మొత్తం సిద్ధమని ప్రకటించారు. దీనికోసమే ప్రత్యేకంగా మార్చి 5వ తేదీన అఖిలపక్ష భేటీ జరగబోతోంది. ఆ సమావేశంలో ఉద్యమం రూట్ మ్యాప్ కూడా రెడీ అవుతుందని చెబుతున్నారు. జాతీయ భాష, అధికారిక భాష ఈ రెండింటికి అర్థాలు వేరు. జాతీయ జెండా, జాతీయ జంతువు, జాతీయ చిహ్నం ఉన్నట్టే ఒక భాషను గుర్తించడం జాతీయ భాష అవుతుంది. ఆ ఒక్క భాషతో భారతీయత, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉండాలి. కానీ ఇప్పటి వరకు అలాంటి జాతీయ భాష లేదు మనకు. ఇక అధికారిక భాష, కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రాలు ఏ భాషలో సంప్రదించాలి, లేదా ఒక రాష్ట్రం మరో రాష్ట్రంతో ఏ భాషలో కమ్యూనికేట్ చేయాలి, దీన్ని నిర్వచించేదే అధికారిక భాష. ఇప్పటివరకైతే కేంద్రం నుంచి రాష్ట్రాలకు, రాష్ట్రానికి మరో రాష్ట్రానికి మధ్య ఇంగ్లీష్లోనే కమ్యూనికేషన్ జరుగుతోంది. కానీ ఇంగ్లీష్ ఒక్కటే అధికారిక భాష కాదు. జాతీయ స్థాయిలో అధికార భాషలుగా హిందీ, ఇంగ్లీష్తో పాటు రాజ్యాంగం 8వ షెడ్యూల్లో చేర్చిన 22 భాషలకు అధికారిక భాషల హోదా ఉంది. ఈ 22 భాషలను కేంద్రం అధికారిక భాషలుగా గుర్తించిందని చెబుతారు. అది నిజమే. కానీ దేశాన్ని ప్రతిబింబించేలా ఒక భాష అంటూ లేదు. అందుకే భారతదేశానికంటూ ఒక జాతీయ భాష లేదా అధికారిక భాష ఉండాలనే చర్చ జరుగుతోంది. ఈ వాదన ఇప్పటిదే కాదు, స్వాతంత్రం రావడానికి అంటే ముందు నుంచే ఉంది. జవహర్ లాల్ నెహ్రూ, బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ వీళ్ళంతా ఒకే దేశం, ఒకే భాష కోసం ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. అందుకు కారణం మిగిలిన రాష్ట్రాలు తమ భాషను తక్కువ చేసుకోవడానికి అంగీకరించకపోవడమే. ఇదే టాపిక్ను మరింత డీటెయిల్గా చూద్దాం. థామస్ బాబింగ్టన్ మెకాలీ ఇండియాలో ఇంగ్లీష్ భాషకు పునాదులు వేసిన బ్రిటిషర్. భారతదేశాన్ని సులభంగా ఎలా జయించచ్చో చెబుతూ బ్రిటిష్ పార్లమెంటుకు ఒక లెటర్ రాశాడు మెకాలీ. ప్రతి భారతీయుడు చదవాల్సిన ఉత్తరం అది. అందులో ఏముందంటే, నేను ఇండియా మొత్తం తిరిగాను, ఎక్కడా ఒక్క దొంగ కానీ ఒక బిచ్చగాడు కానీ కనిపించలేదు. కారణం ఆ దేశంలో ఉన్న అపార సంపద, ఆధ్యాత్మికత, నైతిక విలువలు, అన్నిటికంటే మించి విద్యా విధానం. ఎప్పుడైతే ఇంగ్లీష్ భాషే గొప్పది అనిపించేలా చేసి వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను దెబ్బతీస్తామో అప్పుడు మాత్రమే భారతదేశాన్ని జయించగలం అని రాసుకొచ్చాడు. ఒక విధంగా ఈ దేశ విద్యా విధానాన్ని నాశనం చేసింది, ఇంగ్లీష్ భాషను బలవంతంగా రుద్దింది మెకాలేని. అందుకే ఒక దేశం, ఒక భాష, ఒక సంస్కృతి అనే భావనతో ఉద్యమిస్తేనే దేశానికి స్వాతంత్రం వస్తుందని నమ్మి ఆ దిశగా పోరాటం చేశారు. కానీ అప్పటికే విభిన్న భాషల దేశం మనది. దక్షిణాదిన హిందీ మాట్లాడేవారు కాదు. అందుకే ఆ బాధ్యతను తీసుకున్నారు మహాత్మా గాంధీ. భాషాపరంగా ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేసేందుకు హిందీ ఉద్యమం ప్రారంభించారు. 1937లో మద్రాస్ ప్రెసిడెన్సీలోని స్కూళ్లలో హిందీని తప్పనిసరి చేస్తూ అప్పటి గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి ఆదేశాలు జారీ చేశారు. కానీ హిందీ కారణంగా అగ్రవర్ణాలకే ఉద్యోగ, ఉపాధి వస్తాయని భావించిన ద్రవిడ ఉద్యమ నాయకుడు పెరియార్ రామస్వామి పోరాటానికి దిగారు. 3 ఏళ్ల పాటు ఉధృతంగా సాగిన ఆ ఉద్యమంలో 2 చనిపోయారు. దీంతో 1940 ఫిబ్రవరిలో హిందీ తప్పనిసరి కాదంటూ ఆ ఉత్తర్వులను రద్దు చేశారు. మన దేశంలో, మన భారతదేశంలో, మన రాజ్యాంగం ప్రకారంగా ప్రపంచంలో ఏ దేశానికైనా ఒకే అధికార భాష ఉంటుంది. కానీ బ్రిటిష్ వాళ్ళ కుట్ర వలన మనకు 2 భాషలు వచ్చినాయి. రీసెంట్గా మనకు కర్ణాటకలో కావచ్చు, తమిళనాడు కావచ్చు, ప్రతి స్కూల్లో ఆ ప్రాంతీయ భాషను ఖచ్చితంగా అమలు చేసే విధానం ఉన్నది. మరి మన దగ్గర కొన్ని ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో ఆ తెలుగు అనేటువంటిది సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అని, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అని తూతూ మంత్రంగా సిలబస్ కంప్లీట్ చేసుకొని చేస్తున్నారు. ఇక స్వాతంత్రానికి ముందే మన పాలన, మన రాజ్యాంగం అంటూ ఏర్పాట్లు చేసుకోవడం మొదలుపెట్టారు. అందులో భాగంగా జాతీయ పతాకం కూడా ఖరారైంది. దాదాపు అన్ని విషయాల్లోనూ ఐక్యత కనిపించింది. ఎటొచ్చి భాష విషయంలోనే విభేదాలొచ్చాయి. హిందుస్థానీ భాషను జాతీయ భాషగా చేయాలనే ప్రతిపాదనను గాంధీ తీసుకొచ్చారు. కానీ జాతీయ భాషగా సంస్కృతం ఉండాలని కొందరు, కాదు ఇంగ్లీష్ ఉండాలని మరికొందరు, బెంగాలీ, ఒరియా భాషలేం తక్కువ అని ఇంకొందరు. ఇలా ఎవరి ప్రతిపాదన వాళ్ళు చేశారు. భాష ఒక భావోద్వేగమైన అంశమని మొదటిసారి బలంగా తెలిసింది అప్పుడే. సో చేసేది లేక జాతీయ భాష అనే ఆ ఒక్క అంశాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. ఈలోగా దేశానికి స్వాతంత్రం వచ్చింది. మరోవైపు మహాత్మా గాంధీ హత్య జరిగింది. దీంతో రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ నుంచి హిందుస్థానీని తీసేశారు.
ఆ తర్వాత హిందీని అధికారిక భాషగా మార్చాలని ఉత్తరాది లీడర్లు పట్టుబట్టారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కూడా హిందీకే ఓటు వేశారు. ఆ టైంలో దక్షిణాది లీడర్లు చేసిన వాదనేంటో తెలుసా? ఇంగ్లీష్ను అయిష్టంగా నేర్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు తమది కాని హిందీని కూడా బలవంతంగా రుద్దుతామంటే నేర్చుకోవడానికి సిద్ధంగా లేము అని చెప్పేశారు. హిందీని జాతీయ భాషగా మారిస్తే ఆ భాష మాట్లాడని వారిని బానిసలుగా చేసుకుంటారన్న భయం తమని వెంటాడుతోందని చెప్పుకొచ్చారు. ఆ వాదనతో మరోసారి జాతీయ భాష అనే చర్చ అక్కడితో ఆగిపోయింది. జాతీయ భాషపై నిర్ణయం వాయిదా వేయాల్సి వచ్చింది. మాజీ ప్రధాని నెహ్రూ కూడా హిందీకే ఓటు వేసినా భాషను ఎవరిపైనా బలవంతంగా రుద్దకూడదని చెప్పి తప్పుకున్నారు. కాకపోతే ఇంగ్లీష్ను ఓ 15 ఏళ్ల పాటు అధికారిక భాషగా కొనసాగిద్దాం, ఆ తర్వాత అందరితో మాట్లాడి అధికార భాషను ఆమోదిద్దామని చెప్పి ఆ టాపిక్ను అంతటితో వదిలేశారు. చూస్తుండగానే 15 ఏళ్లు గడిచాయి. ఇచ్చిన గడువు తీరింది. దీంతో 1963 ఏప్రిల్ 13న లోక్సభలో ఓ బిల్లు ప్రవేశపెట్టారు. అప్పటికింకా హిందీ భాష దక్షిణాదిన బలంగా చొచ్చుకెళ్లకపోవడంతో ఇంగ్లీష్నే అధికార భాషగా కొనసాగించొచ్చు అని బిల్లులో చేర్చారు. కానీ దక్షిణాది రాష్ట్రాలు అందుకు ఒప్పుకోలేదు. కొనసాగించొచ్చు ఏంటి, కొనసాగించాలి అని ఉండాలని పట్టుబట్టారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మే కంటిన్యూ అని కాకుండా ఇంగ్లీష్ లాంగ్వేజ్ షల్ కంటిన్యూ అని ఉండాల్సిందే అని పట్టుబట్టారు. అలా డిమాండ్ చేసింది ఎవరో కాదు, అప్పటి డిఎంకే ఎంపీ అన్నాదురై. అయినా సరే అప్పటి ప్రభుత్వం వినలేదు. దీంతో తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం మొదలుపెట్టారు అన్నాదురై. అదే సమయంలో భాషను బలవంతంగా రుద్దబోమని హామీ ఇచ్చిన నెహ్రూ 1964లో చనిపోయారు. సో ఇక తమకు న్యాయం జరగదనుకున్న తమిళులు ఆందోళనను మరో స్థాయికి తీసుకువెళ్లారు. ఓవైపు కేంద్ర పారామిలిటరీ బలగాలు, మరోవైపు విద్యార్థులు, తమిళ భాషాభిమానులు. ఆనాడు జరిగిన హింసలో దాదాపు 70 మంది ఆందోళనకారులు, 2 పోలీసులు చనిపోయారు. ఆ సంఘటన తర్వాతే తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి దాదాపుగా అస్తిత్వాన్నే కోల్పోయింది. హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని నడిపించిన డిఎంకే అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఓ మెట్టు దిగొచ్చిన కేంద్రం హిందీని తమ అధికారిక భాషగా ఎంచుకోని రాష్ట్రాలు సమాచార మార్పిడి కోసం ఇంగ్లీష్ను అధికార భాషగా ఉపయోగించడం తప్పనిసరి చేశారు. అలా హిందీకి వ్యతిరేకంగా తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ 1968లో, 1986లో, 2004లో ఉద్యమాలు జరిగాయి. 2019 తర్వాత మరోసారి హిందీపై అతిపెద్ద రగడ జరుగుతోంది ఇప్పుడే. అవసరమైతే మరో భాషా యుద్ధానికి సిద్ధమేనంటూ ప్రకటించారు సీఎం స్టాలిన్. సో హిందీపై దక్షిణాది రాష్ట్రాల ఉద్యమానికి ఇంత చరిత్ర ఉంది. స్వాతంత్రానికి ముందు నుంచే హిందీని దరిచేరనివ్వకుండా ఉద్యమాలు చేస్తూ అడ్డుకున్న తమిళనాడు సహా కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు మరోసారి ఉద్యమించడానికే సిద్ధమయ్యాయి తప్ప తమ భాషల అస్తిత్వాన్ని కోల్పోవడానికి సిద్ధపడ్డం లేదు. మరి ఈ హిందీ రగడ ఏ స్థాయికి చేరుతుందో చూడాలి. ఇది ఇవాల్టి TV9 ఎక్స్క్లూజివ్. చూస్తూనే ఉండండి TV9.